కడుపులో పుట్టిన కుమారుడే మమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎవరు అర్థం చేసుకుంటే ఏంటి, ఎవరు అర్థం చేసుకోకపోతే ఏంటని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారు ఏడుస్తూ ఉంటే గుండె తరుక్కపోయింది. ఈ రోజులు ఇలాంటి వారు లేరా? ఇలాంటి కుటుంబాలు లేవా? ఎన్నో కుటుంబాల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడతా ఉంటే నిన్ను మరలా ధైర్యపరచడానికి, నిన్ను మరలా దృఢపరచడానికి, నీకు మరలా బలాన్ని ఇవ్వడానికి, లేదు నా కుమారుడా, లేదు నా కుమార్తె, దీన్ని మించిన జీవితము ఇంకా ఉన్నతంగా ఉండింది, నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు ధైర్యపడి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నిన్ను ధైర్యపరిచి వెన్ను తట్టి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. నమ్మిన వారి గట్టిగా చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అయ్యా నేనున్నాను కుమార్తె, నేనున్నాను నా కుమార్తె, నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళని చెప్పేవారు ఎవరున్నారండి? అక్క ధైర్యంగా ముందుకెళ్ళు, అన్న ధైర్యంగా ముందుకు వెళ్ళు, మంచి పని చేయి, మంచిగా బ్రతుకని చెప్పేవారు ఈ రోజుల్లో కరువైపోగా నీ నలిగిన హృదయాన్ని తిరిగి మరలా దృఢపరచడానికి, ధైర్యపరచడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాట ఉంది, ఇంకొక మాట, చెరలోనున్న వారికి విడుదలను కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంట. చెర అంటే ఏంటో తెలుసా? జైలు అంటే తెలుసు కదండి. మన ఊర్లో, పాత ఊర్లో పోలీస్ స్టేషన్ ఒకటి ఉండింది. మేము ఈ ఊర్లోకి వచ్చిన క్రొత్తలో మొదటి రోజుల్లోనే నక్సలైట్లు వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ పేరు చేశారు. ఎంతమందికి ఐడియా ఉండిందా? కొద్దిమందికి ఐడియా ఉండినట్లుగా ఉంది. గమనించండి, చెర అనేది బహు భయంకరమైనది. మీకు తెలుసా? ఏదైనా ఒకటి నువ్వు చేయకూడదు అనుకుంటూనే దాన్ని మాటి మాటికి చేస్తున్నావంటే, అది లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావంటే దాన్ని చెర అంటారు. అందులోనే నువ్వు ఉన్నట్లుగా అర్థము. హల్లెలూయా, గడియంతో హల్లెలూయా. ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవరైనా బ్రతకగలుగుతారంటారా? అరే చిన్న పిల్లవాడు మొదలు పండు ముసలి వరకు కూడాను ఫోను. పొద్దున్న లేస్తే మా చిట్టి తల్లి కూడా అంటూ ఉంటుంది, ఎప్పుడైనా ఈ రైమ్స్ కానీ ఈ పిల్లల కథలు కానీ చెప్పి పెట్టి ఫోన్ చేతికి ఇస్తే, డాడీ ఇది వద్దు, నాకు ఇది కావాలి. ఏది కావాలంట? ఇది ఏంటి? ఇట్లా అనేది కావాలంట. హల్లెలూయా. చిన్న పిల్లల మొదలు పండు ముసలి వరకు దాన్ని వదిలిపెట్టి ఉండలేరు. ఒక్కసారి కనుక ఛార్జింగ్ అయిపోతే ప్రాణమంతా పోయినట్టుగా అయిపోతే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతేమో తొందర పెట్టాలి. ఇంకొంతమంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు, అమ్మో ఇది లేకపోతే నిమిషమైనా నేను బ్రతకలేనన్నట్టుగా. హల్లెలూయా. చెరగాదంటారా? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత బంధాలు పెరిగాయా తగ్గాయా? ప్రక్కనున్న భార్యతో మాట్లాడే సమయం లేకుండా పోతుంది. ప్రక్కనున్న భర్తతో సమాచారాన్ని, విషయాన్ని తెలుసుకునే ఆ యొక్క మంచి సమయం లేకుండా పోతా ఉంది. పిల్లలతో పలకరించే సమయం లేకుండా పోతా ఉంది. రకరకాలైన బాధలు వీటి వల్ల కలుగుతా ఉన్నాయి. ఇట్టి చెర నుండి విడుదల కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి దిగి వచ్చి ఉన్నాడంట. ఆమేన్. మరి కొంతమందికి ఏ చెర అండి? అన్నా ఏదైనా మానేస్తాను కానీ ఒక ఆయన భలేగా ఉంటారండి, మందిరానికి వచ్చి ఈ చెడు అలవాటు నుండి విడుదల పొందేవారు కొంతమంది ఉన్నారు. తాగు నుండి ఈ రకరకాల విషయాల నుండి విడుదల పొందేవారు ఉన్నారు. అందులో ఓకే అన్న ఏదైనా మానేస్తాను కానీ అన్న ఈ బీడీ మానలేనన్నా, ఈ బీడీ మానలేనన్నా, ఏదైనా మానేస్తాను కానన్నా ఇది ఇక్కడ వేసుకునేది మానలేనన్నా, ఏదైనా మానేస్తాను కానన్నా ఈ తాగుడు మానలేనన్నా. ఇదిగో గమనించే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీకు సెలవిస్తా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకసారి అంటే ఒక మంచి వ్యక్తి ఈ రీతిగా ఆలోచన చేశాడంట, నేను రోజు తాగే సిగరెట్ సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్కేస్తానని లెక్కేసాడంట. సుమారుగా ఇంచుమించుగా ఒక 30 నుండి 50 వేల మధ్యలో ఆ డబ్బులు ఏవో ఉన్నాయంట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఏంటి నేను రోజు అది ఎంత ఉంటుందో నాకు తెలియదు, 5 రూపాయలు 10 రూపాయలు నాకు తెలియదు, కానీ ఇది చిన్నగా అది ఎంత అవుతా ఉంది? 50,000. అంటే దీంతో నేను 2 తులమో నా భార్యకి బంగారం చేయించవచ్చు, నా పిల్లలకి ఆస్తిగా మార్చవచ్చు, పేద పిల్లల్ని చదివించవచ్చు. ఎందుకని ఇంత ధనాన్ని నేను అనవసరంగా వృధా చేశాను? ఇది ఏదో స్టైల్గా రింగులో పొగ వదలడానికి అలవాటు చేసుకున్నాను, కానీ తర్వాత ఇది నేను వదలలేనంతగా నన్ను కట్టి పడేసింది. దీని నుండి నేను బయట పడలేకపోతూ ఉన్నాను. సిగరెట్, అటు తర్వాత డ్రగ్స్, అటు తర్వాత గంజాయి, అటు తర్వాత రకరకాల మత్తు పానీయాలతో నా జీవితాన్ని నేను ఆగం చేసుకుంటూ, నా కన్న తల్లిదండ్రుల్ని నేను బాధపడుతూ, నేను నా వాళ్ళందరి ఎదుట తప్పు చేస్తున్నా
వాడిగా, పాపం చేస్తున్న వాడిగా, ఇందులో నుండి బయట పడలేని స్థితిలో నేను దారుణంగా మారిపోతా ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట సెలవిస్తా ఉన్నాను. ఎంతో మంది యవనస్తుల జీవితాలు, నాకు తెలిసిన ఎంతో మంది యవనస్తుల జీవితాలు బహు దారుణమైన తాగుడు నుండి, బహు దారుణమైన ఇలాంటి చెడు అలవాట్ల నుండి ప్రార్థనకి రాగా, దేవుని మందిరానికి రాగా వారు విడుదల పొంది పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, చెడు అలవాట్లు లేని వారుగాను, మంచి కుటుంబము కలిగిన వారుగాను ఈ రోజున మార్చబడి తీర్చిదిద్దబడ్డారు. దానికి గల కారణము యేసుక్రీస్తు ప్రభువు వారు వారి జీవితంలోకి వచ్చుంటే ఏ కారణము? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదామా. ఒక ఆయన ఉన్నాడు, వచ్చాడో లేదో, ఒక ఆయన ఉన్నాడు, ఆయన భలే చెప్తాడు, అన్నా నేను యేసయ్య దగ్గరికి రాకముందన్నా, ఏంటన్నా నేను యేసయ్య దగ్గర రాకముందన్నా ఒక్కనే కోడిని తెచ్చుకునేటోనన్నా, కోడిని తెచ్చుకొని కోసుకొని ఏం చేసేవాడిని తెలుసా? ఎవరిని పిలిచేటోని కాదన్నా, ఒక బాటిల్ తెచ్చుకునేటోనన్నా. ఏం తెచ్చుకో? ఒక బాటిల్ తెచ్చుకునేటోనన్నా. ఇంట్లో కొంచెం తప్పు కాదండి, నేను మామూలుగా చెప్తున్నాను. ఏంటి చెర అనేది ఏంటో నేను మీకు తెలియజెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. తీసుకొచ్చుకొని ఏం చేసేవాడిని తెలుసా అన్న? ఎవరిని పిలుచుకునేటోని కాదన్నా. పిలుచుకుంటే ఏమైంది? సగం తాగేస్తాడన్నా. ఏమవుతుంది? నా డబ్బులన్నీ ఉతికపోతాయన్న. అందుకే ఇంటికి తెచ్చుకునేటోని, కొన్ని కోసుకునేటోని, నేనే వండుకునేటోని, అక్కడికి ఎవ్వరు రానిచ్చేటోని కాదు. ఈ తాగా, తిన, భార్యను కొట్ట, కుటుంబంలో నెమ్మది లేకుండా పోయేదన్నా. ఆస్తి ఎంత కష్టపడ్డా కూడా నా జీవితంలో రూపాయి చిల్లికవ కూడా మిగలకపోయేదన్నా. ఏమి చేయాలో అర్థం కాక నరకాన్ని చూశాను నేను. చాలా మంది అప్పుల పాలవడానికి గల ప్రధాన కారణం ఏంటి చెప్పమంటారా? ఇలాంటి వదలలేని పాపములతో వారు చెరపట్టబడ్డారు, అంటే కట్టబడ్డారు. ఇది లేకపోతే నేను బ్రతకలేను. ఆ సమయానికి నాలుక జువ్వుమని లాగుతుందంట. ఎలా లాగుతుంది? ఎలా లాగుతుందండి? ఇలాంటివన్నిటి నుండి విడుదలను కలగజేసి నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి, నీ బ్రతుకును తిరిగి మరలా కట్టడానికి, నిన్ను ఉన్నతుడిగా మార్చడానికి, సమాజంలో గనుడిగా నిన్ను నిలబెట్టడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆమేన్. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వారి చెర నుండి విడుదల పొందుతారు. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో అనుమానం అనే పాపం నుండి భయంకరంగా బాధపడుతున్న వారందరూ విడుదల పొందుతారు. హల్లెలూయా. అనుమానం అనేది అంటే ఎంత దారుణమో. ఏమంటారు? అనుమానం అనేది ఇంటి పేరు అంటారు. ఎవరి ఇంటి పేరు? ఎవరో ఇంటి పేరు. ఏంటి? చిన్నగా స్టార్ట్ అయిద్దంట, కుటుంబాన్ని కుదిపేస్తుందంట. హల్లెలూయా. అక్కడ ఏముండదు కానీ ఆ చిన్నది వచ్చేసి ఆలోచన వచ్చేసి ఇక నిన్ను నిద్రపోనివ్వదు, ఇక నిన్ను తిండి తిన్నవదో, ఇక నిన్ను ఏమి చేయనివ్వదో. అనుమానం అనేది వచ్చేసి నీ జీవితాన్ని ఆగమాగం చేస్తా ఉంటే నీకు నెమ్మదిని కలగజేయడానికి, నీ బ్రతుకును తిరిగి మరలా కట్టడానికి, నీవు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి మరలా నీకు ఇవ్వడానికి, మరలా నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా నమ్మిన వారు చప్పట్లతో దేవుని నామమును మహిమపరుస్తారు. ఇక్కడ వ్రాయబడి ఉన్న మరొక మాట చూడండి. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఎంతమంది అయితే బంధించబడ్డారో వారందరూ యేసు నామములో విడుదల పొందుదురుగాక. 10 మంది అండి. బహు భయంకరంగా సాతాను తంత్రాలతో, రకరకాలైన వాటితో బంధించబడిన వారిగా వాటి నుండి విడుదల పొందలేని స్థితిలో ఉండిపోయారు. వారందరికి యేసు నామములో విడుదల కలుగుగాక. ఎవరి నామములో? యేసు నామములో విడుదల కలుగుగాక. మరొక మాట రాయబడి ఉంది, చెప్పి నేను ముగిస్తాను. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. ఎంతమందిని, ఎవరిని ఓదార్చుటకు? మా భూషణక్క ఇంట్లో జరిగిన కార్యాన్ని చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. చెప్పొచ్చు కదా. అన్నకి ఆరోగ్యం బాగోలేనప్పుడు, అంతే కదా, యాదగిరి అంకుల్ రాలేదు కదా, అంటే ఇక్కడ నుండి పరుగున హాస్పిటల్కి హైదరాబాద్ దాకా అంతేనాక తీసుకెళ్ళి అన్న విషయంలో అక్క ఎంతగా ఏడ్చేదో, ఎంతగా రోధించేదో, ఎంతగా బాధపడేదో. మేమంతా కలిసి సంఘముగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎన్నో సందర్భాల్లో అన్న ఎక్కడే ఉన్నారు అన్న, స్పృహ లేని రోజులు ఎన్నో కదా, మిమ్మల్ని తీసుకొని కారులో పడుకోబెట్టుకొని తీసుకొని వెళ్ళిన రోజులు ఎన్నో కదా. ఎన్నో రోజులు కన్నీళ్లతో అక్క ఫోన్ చేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అయ్య గారు ప్రార్థన చేయండి, ఇలా ఉండింది అన్న రోజులు ఎన్నో. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, దుఃఖం అనేది ప్రతి కుటుంబాన్ని ఏదో రకంగా చిత్రవద చేస్తూ ఉండగా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చి తిరిగి మరలా ఘనముగా నిలబెట్టడానికి, దుఃఖమునకు ప్రతిగా మరలా ఆనందమును కలగజేయడానికి, ఇదిగో నా దుఃఖమును నాట్యముగా మార్చి తిరిగి మరలా బహు సంతోషకరమైన వ్యక్తులుగా మనల్ని చేయడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆమేన్.
ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో వారి జీవితంలో ఆనందము కలుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. అద్భుత రీతిగా అన్న స్వస్థపరచబడి సంతోషంగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగాక. ఎంతో మంది జీవితాల్లో అసలు అసాధ్యమైనవి అని అనుకున్న విషయాలు, ఇక బాగుపడడండి అనుకున్న విషయాలు, ఇదిగో మరలా ఇతన్ని చూస్తామో చూడమో అన్నంత భయంకరమైన పరిస్థితులు ఉన్న వారి జీవితాల్లో కూడా దేవాది దేవుడు అద్భుతమైన కార్యములు చేసి వారి కుటుంబంలోని కన్నీటిని తీసివేసి వారికి మరలా తిరిగి సంతోషమును కలగజేసిన దేవాది దేవుడు ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆమేన్. ఆయన వచ్చాడు, చెరలో ఉన్న వారికి విడుదల కలగజేశాడు. ఆయన వచ్చాడు, నలిగిన జీవితాన్ని తిరిగి మరలా సంతోషానికి తీసుకొని వచ్చాడు. ఆయన వచ్చాడు, దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చి వారికి నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున మీ కుటుంబంలో కూడా ఇటు బాధలు ఉంటే కనుక ఒక్క మాట సెలవిస్తా ఉన్నాను, నేను లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించాను నా జీవితంలో రక్షకుడిగా. మా నాన్న గురించి ఒక మాట చెప్తాను. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మా నాన్నగారు సినిమాల పిచ్చి. మా నాన్నగారికి సినిమాల పిచ్చి. ఈ ప్రొజెక్టర్స్ ఉంటాయి కదండి, రీల్స్ ఉంటాయిగా, అవన్నీ ఊరూరికి తీసుకొని వెళ్ళి సినిమాలు వేసేవాడంట. మా నాన్నగారు మంచి ఎక్సలెంట్ టైలర్. ఆయన క్రింద ఒక సుమారుగా 7 నుండి 10 మంది పని నేర్చుకునేవారు ఉండేవారు. గమనించండి, అంత విలువైన వ్యక్తి తాగుడికి అలవాటు పడి యవ్వన ప్రాయంలోనే బహు భయంకరంగా ఇబ్బందులకు గురైన వాడంట. అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తాగిన తర్వాత ఎక్కడ పడేవాడో తెలియదు, అలా ఉండేవారంట. కానీ యవ్వన ప్రాయంలోనే సుమారుగా 21-22 సంవత్సరాల ప్రాయంలో మా అక్క పుట్టిన తర్వాత 3 నెలలకి ఒకసారి 21 ఇలా చేద్దామని కార్డు ఇవ్వడానికి కేసుందరం వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక ఆమె, ఇదిగో వచ్చావు కదా ఆదివారము, ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నాను రమ్మని చెప్తే ఆ మందిరానికి వెళ్ళగా దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే అనేక అద్భుతాలు, స్వస్థతలు జరుగుతూ చూసి ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండిందని తెలుసుకున్న వాడే యేసుక్రీస్తుని తెలుసుకొనగా తాగుడు నుండి విడుదల పొందాడు. అనేక రకాలైన దురలవాట్ల నుండి విడుదల పొంది గొప్ప సేవకుడిగా తీర్చిదిద్దబడిన వాడే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఎంతో మంది కుటుంబాల్ని, ఎంతో మంది జీవితాల్ని ప్రభు కొరకు వెలిగించిన గొప్ప దైవ సేవకుడిగా అతను స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆమేన్. ఒకనాడు పనికి మాలిన జీవితమే, ఒకనాడు ఎవరికి ఉపయోగకరముగా లేని జీవితమే, ఒకనాడు ఎందుకు పనికిరాని జీవితాలే మా జీవితాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని మేము అంగీకరించగా, తెలుసుకొనగా మా జీవితాల్లో నెమ్మది కలిగింది, మా జీవితాల్లో వెలుగు కలిగింది, మా జీవితాల్లో సంతోషం కలిగింది. మేము సుఖముగా నిద్రపోగలుగుతున్నాము, సంతోషముగా తినగలుగుతున్నాము, ఆనందంగా జీవించగలుగుతా ఉన్నాం. దీనికి గల ఏకైక కారణము మేము నమ్మిన, మేము కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారు అనే రక్షకుడు మాత్రమే. ఆమేన్. ఎవరైతే ఈయనను తెలుసుకుంటారో, ఎవరైతే ఈయన దగ్గరికి వస్తారో మీ నలిగిన జీవితాలు కూడా దృఢపరుస్తాడు ఆయన. మీ జీవితాల్లో కూడా సంతోషం ఇస్తాడు ఆయన. మీ బ్రతుకులు చిందరవందరగా ఉండగా, కన్నీళ్లతో ఉండగా నా యేసుక్రీస్తు ప్రభువు వారు మీ అందరి జీవితాలున్న కష్టమును, దుఃఖమును తీసివేయగలిగిన సమర్థుడు. ఆమేన్. నీ జీవితాన్ని నరకం నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన. నీ బ్రతుకును తిరిగి మరల కట్టడానికి వచ్చాడు ఆయన. ఆయనను స్వీకరించిన వారందరూ కూడా ధన్యులుగా మార్చబడతారు యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎవరైతే ఆయనను చేర్చుకుంటారో వారి జీవితాలు బహు ఉన్నతంగా మార్చబడుగాక. మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా బ్రతుకుదురుగాక. ఈ లోక మాయలో పడవద్దండి. ఈ లోకంలో ఉన్నవన్నీ గతిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో ఉన్నవన్నీ ఎప్పుడో ఒకసారి ముగిసిపోవలసిందే. ఇదిగో నీ మరణం తర్వాత అసలైన జీవితం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అందరం అంటాముగా, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయిందని. వెళ్ళిపోయి ఎక్కడ కలవాలా? నువ్వు చేసే ప్రతి పనికి లెక్క చెప్పుకోవాల్సిందే కదా. నువ్వు మంచి చేసినట్లయితే స్వర్గానికి, చెడు చేసినట్లయితే నరకానికి వెళ్ళవలసిందే అని మనందరికీ తెలిసిందే కదా. నీ చెడు క్రియలన్నింటినీ కూడా తన రక్తము ద్వారా కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మార్చి నిత్య జీవమునకు, పరలోక రాజ్యమునకు, నీవు కోరుకున్న స్వర్గమునకు నిన్ను తీసుకొని పోవడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆమేన్.
నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తారా? ఇదిగో నీ బ్రతుకు మారాలంటే, నీ జీవితం మారాలంటే, నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు జరగాలంటే, మరణము తర్వాత కూడా నీవు నరకమునకు కాకుండా స్వర్గలోకములో సంతోషంగా ఉన్నతంగా నువ్వు బ్రతకాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లే అది సాధ్యమని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కానీ ఆయన ఒక్కడు చెప్పాడు ఈ రీతిగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడని. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక ఆయన జీవితంలో అలసిపోయిన వాడై ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో, ఎటు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అర్థం కాని స్థితి ఉండగా, ఈ అంధకారం నుండి ఎవరు విడుదల చేస్తారో తెలియని స్థితిలో ఉండగా ఒక దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా పాడుతా ఉన్నాడంట, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ ఓం శాంతి 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 అని. నేను అసత్యంలో ఉన్నాను ప్రభువా, ఎవరైనా ఉంటే నన్ను సత్యంలోనికి నడిపించాలా. అంధకారమయంలో ఉన్నాను, ఎవరైనా ఉంటే జీవంలోనికి వెలుగులోనికి నన్ను నడిపించాలి. నేను ముగిస్తున్నానండి ఇంకొక 2 నిమిషాల్లో. ఏమండి, నేను మరణపు అంచుల్లో ఉన్నాను, మరణం తప్ప మరొక్క శరణ్యం నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే నన్ను జీవంలోనికి నడిపించాలంటే మార్గముగాను సత్యముగాను జీవముగాను ఈ లోకానికి ప్రత్యక్షమైన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో మీకు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, స్వర్గమునకు వెళ్ళడానికి, పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి, నిత్య రాజ్యమును సంపాదించుకోవడానికి ఒక మార్గము దొరుకుతుంది. హల్లెలూయా. సత్యవంతులకి ఈ లోకంలో బ్రతకడానికి దేవాది దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు, జీవము కలిగిన వారిగా మారుస్తాడు ఆయన. ఆమేన్. గడియబ్బ హల్లెలూయా. నమ్మిన వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున మనమంతా ధన్యులుగా మార్చబడతాము గాక. ఈ మాటలు దేవాది దేవుడు దీవించు గాక. అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు అయ్యా ఇక్కడ ఉండిన వారందరూ కూడాను నీతో మాటలు శ్రద్ధగా విని ఉండగా, అయ్యా ప్రతి కుటుంబంలో నలిగిన స్థితిలో ఉండిన వారు, నలిగిన హృదయం కలిగి ఉండిన వారందరూ కూడాను యేసు నామములో విడుదల పొందుదురు గాక, బలపరచబడుదురు గాక, ధైర్యపరచబడుదురు గాక. అయ్యా ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తిలోని కన్నీరు యేసు నామములో తుడవబడు గాక. ఎంతో మంది చెప్పుకోలేక ఏడుస్తున్న వారు ఉన్నారు ప్రభువా. అయ్యా హృదయంలో బాధ ఎక్కడ ఎవరికి చెప్పాలో అర్థం కాక కుమిలి కుమిలి ఏడుస్తున్న వారు ఉన్నారు నాయన. అయ్యా ఈ చెరసాల నుండి, ఈ చెడు అలవాట్ల నుండి ఏ రీతిగా బయటపడాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏమి చేయాలో తెలియక, అయ్యా కొంతమంది అయితే ఆన్లైన్ గేమ్స్లలో ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు బాలనంత మంది ఉన్నారు ప్రభువా. దయచేసి కనికరించండి. మా ప్రాంత ప్రజల్ని, యవనస్తుల్ని, కుటుంబీకుల్ని రక్షించండి. ఈ చెడు అలవాట్లు యేసు నామములో తొలగిపోము గాక. బాధలు బంధకాల నుండి విడుదల పొందుదము గాక. ఇదిగో మార్గముగాను సత్యముగాను జీవముగాను ఈ లోకానికి దిగి వచ్చిన నిన్ను తెలుసుకొని మా జీవితాలను మేము మార్చుకొనుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రాత్రి ఈ మంచి అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన మీరు జరిగించినందుకే నీకు వందనాలు. ఎవరైనా విశ్వసించి నమ్మినట్లయితే వారు నీ యొద్దకు వచ్చుటకు నీవే మార్గం తెరవ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసమును ఇది మొదలుకొని సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి చక్కటి